బతుకమ్మ సంబరాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. పువ్వులనే పూజించే సంస్కృతి తెలంగాణలో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఈ రోజు సాయంత్రం మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను పేర్చడానికి తెలంగాణ ఆడపడుచులు సిద్ధమవుతున్నారు. పువ్వులతో బతుకమ్మ పండుగ వచ్చిందంటేనే పూలకి మంచి గిరాకీ ఉంటుంటుంది. అదేవిధంగా పూలను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతుంటారు ఆడపడుచులు. మరి ఆ పూల కొనుగోలు దగ్గర ఉన్నటువంటి హడావుడి మనకు తెలియజేయడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ రాయలు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. బతుకమ్మ పండుగ వచ్చేసింది అంటే పూలకు సంబంధించి తీరొక్క పూలతో కొలిచేటువంటి పండుగ ఇది. మరి అటువంటి పూలను కొనుగోలు చేయడానికి ఆడపడుచులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? బతుకమ్మ పుట్టినిల్లు ఓరుగల్లులో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అయితే ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహిళలంతా పల్లెటూర్లలో మాత్రం తమ చేన్లలోకి వెళ్ళి అటు పూలను, గునుగు పూలను, తంగేడు పూలను సేకరిస్తే పట్టణాల్లో మాత్రము మార్కెట్కి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్లో మార్కెట్ వద్ద ఉన్నాము. పెద్ద ఎత్తున చేన్లలో సేకరించినటువంటి గునుగు పూలను, తంగేడు పూలను ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు. ప్రస్తుతం మనం మార్కెట్లో చూస్తున్నాము. ఆ గునుగు పూలకు రంగులు వేసి మరి అమ్ముతున్నారు. అటు చామంతి పూలు, గునుగు పూలు, ఎందుకంటే బతుకమ్మను తీరొక్క పూలతో పేరుస్తూ ఉంటారు. తూరెక్క పూలు చేసి బతుకమ్మను ఆడుతూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఆ పూలను కొనుగోలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనము హన్మకొండ నగరంలో ఉన్నాము. ఆ పూలను కొనుగోలు చేస్తూ తమ యొక్క బతుకమ్మను తీరొక్క రంగులతో అందంగా పేర్చడానికి చూస్తున్నాము. మనము ఆ బతుకమ్మలో ప్రధానంగా పెట్టేటువంటి తంగేడు, గునుగుతో పాటు సీతజడ పూలు కూడా అత్యంత అద్భుతంగా రంగులతో అలంకరిస్తుంటారు. ఇక్కడ కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా ఉంది ఈ యొక్క వారి ఫీలింగ్తో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఆ బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆ పూలను పేర్చి బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనకు తెలంగాణలో అతి పెద్ద పండుగలు దసరా, బతుకమ్మ. ఈ నవరాత్రులు నిన్నట్టుండే వరంగల్ జిల్లాలో ఎంతో ఆనందోత్సాహాలతో ప్రజలు జరుపుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుండే ప్రారంభమైనాయి. మేము పూలు కొనడానికి వచ్చినాము. ఇంట్లో 11 గంటల వరకు బతుకమ్మను పేర్చి సాయంత్రం మహిళలు, తెలంగాణ మహిళలు మా వరంగల్లో ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ అవుతుంది బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలు. ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. ఎంతో ఘనంగా తీరొక్క పూలతో ఎంగిలి పూల బతుకమ్మ ఈరోజు ప్రారంభమవుతుంది. గునుగు పూలు, తంగేడు పువ్వులు, బంతి పూలు, చామంతి పూలు, ప్రతి ఒక్క పువ్వుతోటి మహిళలు ఎంతో ఆనంద ఉత్సాహాలతోటి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అది మనం చూస్తున్నాము, చెప్తున్నాము. ఇక్కడ మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మహిళలు కూడా కొనుగోలు చేస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, బతుకమ్మ వచ్చిందంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలాంటి హడావిడి ఉంటుంది మీ మాటలు? బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహాలక్ష్మి ఇంటికి వెళ్ళాలి, తల్లిగారి ఇల్లు కావాలి, అన్న గురించి అక్క ఇళ్ళలు ఎదురు చూస్తారు. అన్నదమ్ములు ఉన్నవారికి అక్క ఎదురు చూసే అత్తగారింటికాడ పెద్ద పండగ తల్లిగారు అంటే. ఆ పండుగ స్పెషల్ ఏంటంటే తల్లిగారు ఎప్పుడు వస్తారా, నేను ఎప్పుడు నా తల్లిగారి ఇంటికి వెళుతానా, నేను ఎంగిలి పువ్వు బతుకమ్మ ఎప్పుడు కోర్చుకుంటున్నా, నేను బావి కాడికి వెళ్ళి చిలకలకి వెళ్ళి తంగడి పువ్వు తేవాలి, గుమ్మడి పువ్వు తేవాలి, గౌరమ్మను పెట్టాలి, గంగ పువ్వు తేవాలి, గౌరమ్మను పెట్టాలి. నా తల్లి గంగకు వెళ్ళి నేను పార్వతీదేవి అసంటి పౌరిత్రమైన అవి తామర పువ్వు తెచ్చి నేను అలంకరించాలి శ్రీలక్ష్మికి అని ఆ గౌరమ్మ కొరకు ఆ బిడ్డ ఎంతో తల్లిగారిని కోరుకొని నా తల్లిగారింటికి నేను పోతే లక్ష్మిని తల్లిగారింటికి తీసుకెళ్తా, నేను దీవించి వస్తా అని ఆ గౌరమ్మను వేడుకోవడానికి అన్నదమ్ముల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఆ అక్క చెల్లెళ్ళు. ఆ అన్న రాకుంటే ఏడుగురక్క ఎల్లన్లం కోలు వేటకెళ్తీమి కోలు, ఒక్కడే మాయన్న కోలు వచ్చన్న ఓడాయే కోలు, ఏడుగురక్క ఎల్లన్లం కోలు, ఒక్కడే మాయన్న కోలు వచ్చన్న ఓడాయే కోలు అని అక్క ఎల్లన్లు ఎదురు చూస్తూ ఉంటారు అత్తగారింటికాడ. అన్న ఏమంటాడంటే, పత్తును గాని చెల్లే కోలు ఏరడ్డ మాయే కోలు, అత్తును గాని చెల్లే కోలు ఏరడ్డ మాయే కోలు, ఏరుకు ఎంపన్లు కోలు నీకు తంగెళ్ళు కోలు వచ్చన్న ఓ తమ్మి కోలు, ఎదిరి చూస్తుంటే కోలు. అక్క వాడుతుంది, చెల్ల పడుతుంది. అది బతుకమ్మ పండుగ స్పెషలు. తల్లిగారింటికాడ సద్దుముద్దలు తిని ఎంగిలి పువ్వు ఆటాడి ఆ 10 రోజుల ఆనందంతో అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ సంవత్సరం రాక అన్నదమ్ములను దీవించి వెళ్ళడానికి ఆడబిడ్డ అత్తగారింటికి నుండి తల్లిగారింటికి వచ్చే బతుకమ్మ స్పెషల్. ఇది పెద్ద పండుగ ఆడబిడ్డలకు, ఇది అన్నదమ్ముల స్పెషల్. ఇది
ఏరట్టమ్మ వరకు అన్న రాలేదంటాడు, ఏరు ఎంపళ్ళు అంటుంది, లాస్ట్కు బిందెమునుగు అంటుంది, మొక్కల మంటి వచ్చింది అంటాడు అన్న. ఇవన్నీ వాడేసరికి గంట పడుతుంది అన్న, నేను వెళ్ళొస్తా, సెలవు. నా పేరు అరుణారెడ్డి, తరాలపల్లి. అమ్మ అంటే బతుకమ్మ తీరొక్క పూలతో పేరుస్తుంటారు, ఆడుతుంటారు, పాడుతుంటారు. అయితే ఇప్పుడు వరంగల్ సిటీలో కొంటున్నారు కదా, అంటే ఊర్లలోనైతే సేకరిస్తారు. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఎంత పెట్టినా దండగలేదు మహాలక్ష్మికి. ఆడబిడ్డ గౌరవం పెంచడానికి అన్నదమ్ములు కోట్లు పెట్టినా దొరకని బతుకమ్మ పండగ ఇది. అది 100, 50, 10 దానికి ఒక విలువ లేదు, విలువ కట్టకూడదు. కొనేవారు ఏంటంటే బేరం ఆడుతూ అంటారు, తెచ్చేవారు ఏంటంటే రూపాయి దొరుకుతుందని వస్తారు. బిజినెస్ ఇది. బిజినెస్ చేయకుండా ఏ అన్నదమ్ముడు వేయి ఊళ్ళల్లో తేడు. అందుకు సిటీలో దొరకదు కనుక ఇది కొనుగోలు అయింది. ఎంత పెట్టినా దీనికి దండగలేదు. మనమే చేస్తున్న అందరికీ, సిటీ ప్రజలందరికీ దయచేసి దీన్ని బేరమాడినప్పుడు కూడా ఆడబిడ్డల కష్టం ఆలోచించి కొనండి దయచేసి. పూలు కూడా అందరూ ఆడబిడ్డలే అమ్ముతున్నారు, వాళ్ళకు ఉపాధి కూడా లభిస్తుందండి. అది ఉపాధి దాని వాళ్ళకి కూడా ఒక పండుగ వచ్చిందట, ఉపాధి హామీ కలిగిస్తాండ్రు. సిటీలో ఉన్న అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు. ఈ బతుకమ్మ స్పెషల్కు ఒక ధన్యవాదములు నమస్కరిస్తున్నా. మీ టీవీ వారికి కూడా నా ధన్యవాదములు. అదే మనం చూస్తున్నాం, మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, బతుకమ్మ వచ్చిందంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సెలబ్రేట్ చేసుకుంటారు. పువ్వులు ఇట్లా అన్నీ తెచ్చి 9 రకాల పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చి తీసుకెళ్తాం. ఇంకట్లా ఇప్పుడే వచ్చినాం, ఇవి తీసుకున్నాం. ఇక తీసుకుంటే అవి తీసుకొని చామంతులు తీసుకొని, గునుగు తీసుకోవాలి, బంతి పువ్వులు తీసుకున్నా, 9 రకాలు తీసుకొని బతుకమ్మని పేరవాలి. అవును. అంటే పేర్చే ముందు అంటే ఏమేం అంటే గౌరమ్మను కానీ అంటే తంగేడు పూలు, గునుగు పూలతో పాటు ఇంకా ఏమేం పవిత్రంగా పెడతారు? ఇక సద్ది మూటలని అవి పల్లి పొడి, శనగపిండి, అది నువ్వు పిండి అని అవి చేసి పెడతాం. అవన్నీ ఆడే అందరికి మనిషింత తీసుకుంటాము. అవును అవును. అంటే పండుగ వచ్చిందంటే ఏం గుర్తుకొస్తాయి? చిన్ననాటి గుర్తులు కానీ వస్తాయి. అందరం కలిసిమెలిసి ఉంటాం కదా, చిన్ననాటి స్నేహితులు అందరు కలుస్తారు, మాట్లాడుకుంటాం, బాగుంటుంది. అట్లా ఒక దగ్గర చేరుకుంటాం కదా, బాగా అనిపిస్తుంది అప్పుడు సద్దుల రోజు. అంటే మహిళలు ముఖ్యంగా ఆడపడుచులు అంతా ఒకే చోట పనులలో నిమగ్నమై ఉంటారు. ఈ 10 రోజులు మాత్రం బయటకు వచ్చి ఆటపాటలతో ఉంటారు. ఎలా అనిపిస్తుందమ్మా? బాగా అనిపిస్తుంది. 10 రోజులు బాగా చాలా బాగా అనిపిస్తుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు గిట్లా అందరం కలిసిమెలిసి మంచిగా కలుస్తాం, మంచిగా అనిపిస్తుంది. అది మనం చూస్తున్నాము, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. స్నేహితులంతా కలిసి ఆడి పాడుతామంటున్నారు. ఇక్కడ పూలు అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. అమ్మ, ఎక్కడ తీసుకొచ్చారు పూలు? మీరు ఎక్కడ తీసుకొచ్చాము సార్? వరంగల్లో తీసుకొచ్చి అమ్ముకుంటున్నాం సార్. అంతే. మేము కూడా ఆడుకోవాలి సార్, పోయి పిల్లలు మేము ఆడుకుంటాం. 10 రోజులు అమ్మం సార్. ఇవాళ ఒకరోజు సద్దులు రేపు అనంగా అమ్ముతాం, కోసుకొచ్చుకుంటాం. మళ్ళీ పోయి చేనులలో పోయి కోసుకొచ్చుకొని కష్టపడిగా చేసుకుంటాం. మేము చాబంతి పూలు చేనులు వేయండి, ఇక తంగడి పువ్వు, గునుగు, ఇక ఇవి వరంగల్లో పోసుకొచ్చుకున్నాం. చాబంతి రోజా పువ్వు ఇట్లా పోసుకొచ్చుకున్నాం. బంతి పువ్వులు ఇవన్నీ అమ్ముకుంటాం సార్. ఇక గట్టినే సార్, ఏం చేద్దాం, ఎక్కువ శాతం లేదు. పోయిన సంవత్సరం ఉన్నది, ఈ సంవత్సరం లేదు గిరాకీ. అది మనం చూస్తున్నాం ఆశ. మహిళలు ఆడపడుచుల పండుగ, పూలు కూడా ఆడపడుచులే అమ్ముతున్న పరిస్థితి మనం చూసాము. పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి వచ్చేసి సేకరిస్తున్నారు. ఆ కుటుంబ సమేతంగా వచ్చి బతుకమ్మ కోసము పేర్చే పూలను సేకరిస్తున్నారు మనం చూస్తున్నాము. ఇటు ఈ యొక్క బతుకమ్మ వేడుకలకు సంబంధించి పెద్ద ఎత్తున అమ్మవారిని ఒక లక్ష్మీదేవి రూపంలో కొలుస్తూ ఉంటారు. కాబట్టికే ఆ లక్ష్మీ స్వరూపానికి ఎన్ని డబ్బులు పెట్టినా తప్పులేదని చెప్పేసి భావిస్తుంటారు. సో పల్లెైనా పట్టణమైనా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ తంగేడు పూలతో పాటు పెద్ద ఎత్తున మహిళలు ఉపాధి, ఇటు మహిళలకే ఉపాధి, మహిళలే ఆట పాట చేస్తూ ఉంటారు. మనము
పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలకైతే నగరము సిద్ధమవుతుంది. వరంగల్తో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క బతుకమ్మ సంబరాల కోసం అయితే సిద్ధమవుతుంది. ముఖ్యంగా బతుకమ్మ పుట్టినిల్లు వరంగల్గా భావిస్తూ ఉంటారు వారిని. ముఖ్యంగా ఈ వరంగల్లో ఆ 1000 స్తంభాల గుడిలో మొదటి రోజు జరిగేటువంటి ఆ సంబరం అయితే అంబరాన్ని అంటుంది. ఆ ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేసింది. ఈ సంవత్సరము అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ 1000 స్తంభాల గుడిలో ప్రభుత్వమే మంత్రుల చేత ఈ కార్యక్రమాలను కూడా సేకరిస్తుంది. మనం చూస్తున్నాం గునుగు పువ్వుతో పాటు బంతి పువ్వులు, తంగేడు పువ్వులు ముఖ్యంగా ఈ బతుకమ్మలో పేర్చుతూ ఉంటారు. బతుకమ్మకు పవిత్రంగా చూసేటువంటి ఆ పువ్వులలో తీరొక్క పువ్వులను పెట్టినప్పటికీ కూడా తంగేడును, బంతి పువ్వులను, గునుగు పువ్వులను అయితే ఖచ్చితంగా సేకరిస్తుంటారు. మనం చూస్తున్నాము ఆ అమ్మవార్ల కోసము సేకరణ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, బతుకమ్మ వేడుకలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బాగానే వేసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం పువ్వులు. అంటే బతుకమ్మ అనగానే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉంటాయి. ఎలా ఆడుతుంటారు? అదే మనం చూస్తుంటాము, తంగేడు పూలు సేకరిస్తున్నారు. ఆ బతుకమ్మ అనగానే పెద్ద ఎత్తున మహిళలు పూలను కొనుగోలు చేసి ఆడి పాడుతుంటారు. సాయంత్రం ఆట పాటల కోసము బతుకమ్మను పేర్చడం కోసం అయితే ఇక్కడ తంగేడు పువ్వు కొనుగోలు కోసం వచ్చారు. అమ్మ చెప్పండి, బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది, కానీ రేట్లు చూస్తే మాత్రం మండిపోతున్నాయి పూల రేట్లు చూస్తే. కానీ అయినా తప్పదు, సంవత్సరానికి ఒకసారి పండగ గనక గౌరమ్మను గనక చేసుకోవాలి. చాలా బాగా చేసుకుంటాము. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, మొదటి బతుకమ్మ శుభాకాంక్షలు. అంతే. అంటే మొదటి రోజు అటు పిత్రామావాస్య వేడుకలతో పాటు ఇటు ఎంగిలి పూల బతుకమ్మను పేరుస్తుంటారు కదమ్మా, ఏమేమి కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ? తంగెడు పువ్వు, గునుగు పువ్వు. ఆ గునుగు పువ్వు కూడా కలర్స్ పెడుతున్నారు, అన్ని కలర్స్ తీసుకుంటున్నాము. సీతజడ పూలు ఉన్నాయి, ఇక తర్వాత చామంతి, బంతి పూలు. ఆ బంతి పూలు కూడా కాడతో పెడుతున్నారు. మాకు పుల్లలు పుచ్చుకోకుండా కూడా మంచిగా అమ్ముతున్నారు. పైసలు పోయినా కూడా అన్నీ దొరుకుతున్నాయి, అది సంతోషము. లక్ష్మీ స్వరూపంగా బతుకమ్మను అంతే, లక్ష్మీ స్వరూపంగానే భావిస్తున్నాం కనుక ఎంతైనా పర్లేదు, ఆ లక్ష్మి మా దగ్గరే ఉంటుంది కనుక మేము చేసుకుంటున్నాం. అంటే బతుకమ్మ ఈ 9 రోజుల పాటు ఆడి పాడుతుంటారు, మహిళలు స్ట్రెస్ ఫ్రీ కూడా అవుతుంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు కదా, ఎలా ఫీల్ అవుతుంటారు ఈ 9 రోజులు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే అందరు కలుస్తాము కనుక. ఎక్కడెక్కడ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు, అందరం కలిసి సరదాగా ఆడుకుంటాము, సరదాగా కోలాటాలు వేసుకుంటాము, అన్నిటికీ చాలా పాటలు పాడుతూ చేసుకుంటాము. ఇటు ఎక్సర్సైజ్ అవుతుంది, ఇటు అన్నిటికీ అది అమ్మను కూడా కలిసినట్టు ఉంటుంది, అందరినీ కలిసినట్టు ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. బతుకమ్మ పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ పాటలలో మాధుర్యము, లక్ష్మీదేవిని కొలవడం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ పాడడం ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతాము. సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టే, గౌరమ్మ ఉన్నట్టు మా దగ్గర అలాగే భావించుకుంటూ మేము పాటలు పాడుతూ చేసుకుంటాము, బతుకమ్మ జరుపుకుంటాము. ఇసుకల పుట్టే గౌరమ్మ, ఇసుకల పెరిగే గౌరమ్మ, మళ్ళీ అంతేగా అంతేగాని గుర్తులేదు. అంటే ఉయ్యాల పాటలు కూడా ఎక్కువగా బతుకమ్మ పాడుతూ ఉంటారు. కాకపోతే ఈ రోజులలో ఈ సాంగ్స్ మైక్లు అవన్నీ వచ్చేసి బుక్స్ ఇవి అయిపోయాయి, డీజేలు వచ్చేసి అది అయిపోయింది. అందుకని కోలాటాలు కానీ అన్నీ ఆడతాము, కాకపోతే గుర్తు రావట్లేదు ఇప్పుడు సమయానికి. ఆడి పాడడము చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు అందరూ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా, చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా వచ్చి సంతోషంగా సంవత్సరానికి ఒకసారి జరుపుకునే బతుకమ్మ కనుక వచ్చి చాలా అందంగా పాట పాడుకుంటూ అందరూ కోలాటాలు వేసుకుంటూ చేస్తూ ఉంటారు. అదే ఆడవారి ప్రత్యేకమైన పసుపు కుంకుమలతో ఉండే పండగ గౌరమ్మ తల్లి. అందరినీ చల్లగా చూడాలని, పసుపు కుంకుమలతో ఉండాలని దీవించుతుంది కనుక అందరూ చాలా బాగా చేసుకుంటారు. ప్రశాంత్, గతానికి ఇప్పుడున్నటువంటి వ్యత్యాసాన్ని అడిగి చూడండి. గౌరమ్మ తల్లిని పూజించడము ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు ఆశ. ఇది బతుకమ్మ పండుగ సంబరాలు. ప్రశాంత్, ఆడపడుచులందరూ ఎంతో ఉత్సాహంగా, ఎంత ధరలున్నప్పటికీ కూడా కొనుగోలు చేస్తున్నారు పూలను మనం చూస్తూ ఉన్నాము. అయితే గతానికి ఇప్పుడుకున్నటువంటి డిఫరెన్స్ ఏంటి? గతంలో కూడా ఇంతే స్థాయిలో ప్రభుత్వాలు మారాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాల్లో కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. బతుకమ్మ అంటే మన రాష్ట్ర పండుగ కూడా మార్చాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇంకా ఎటువంటి మార్పులు రావాలంటారు? గతానికి ఇప్పటికి ఏమైనా ఇంకా మార్పులు రావాలా, లేదంటే ఏదైనా తక్కువ మంది సెలబ్రేట్ చేసుకున్నారు? ఎందుకంటే అమ్మాయి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, గతంలో ఉన్నటువంటి బేరాలు మాకు ఇప్పుడు లేవు అని చెప్తూ ఉన్నారు. మరి ఏమన్నా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయా లాస్ట్ టైంకి ఇప్పటికి?
ఎస్ ఆశా, అదే గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సిద్ధించిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తుంది. ఇటు ఈ సంవత్సరం అయితే ప్రత్యేకించి 1000 స్తంభాల గుడిలో మొదటి రోజు జరిగే బతుకమ్మ వేడుకలను అధికారికంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు సాంస్కృతిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో పాటు ఇటు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా సీతక్క, కొండ సురేఖలు సంయుక్తంగా ఇక్కడ ఆ జిల్లాలో ఈరోజు 1000 స్తంభాల గుడిలో సాయంత్రం 6 గంటలకు అధికారికంగా వేడుకలను ప్రారంభించి 9 రోజుల పాటు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఇక్కడ ఏర్పాటు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే అటు జిల్లా కలెక్టరు, ఇటు పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆ భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆ ప్రభుత్వం ఖర్చులతోటి ఇటు సిటీలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అటు సాంస్కృతిక శాఖ సంయుక్తంగా కలిసి ఈ యొక్క బతుకమ్మ వేడుకలను సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. అటు 1000 స్తంభాల గుడిలో ఈ ఏర్పాట్లను ప్రారంభించడానికి స్వయంగా వరంగల్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా రానున్నారు. ఇక్కడ స్థానిక జిల్లా మంత్రులు, 2 మహిళా మంత్రులు కొండ సురేఖ, సీతక్కతో పాటు ఉమ్మడి జిల్లా మంత్రి శ్రీనివాసరెడ్డి కూడా హాజరవుతారు. అటు ఈ యొక్క వేడుకలను అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రతి వాడలో, ప్రతి ఊర్లో, ప్రతి దేవాలయంలో, ప్రతి కాలనీలలో కూడా నిర్వహించడానికైతే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఆ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకునే విధంగానైతే ఆ ఏర్పాట్లు ఉన్నాయి ఆశ. ముఖ్యంగా ఎందుకంటే ఇది ఆడపడుచులు ఆడుకునే ఆట, చిన్న పెద్ద తేడా లేకుండా, తారతమ్య భేదాలు లేకుండా ఎంతో పూలనే పేర్చి పూలనే అమ్మవారికి పాడుతూ ఉంటారు. దాని ప్రకారమే అక్కడ గ్యాదరింగ్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పెద్ద గ్రౌండ్ తీసుకోవడం కానీ, పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి ఆడపడుచులంతా ఒక్కచోటికి చేరుతూ ఉంటారు. మనకి వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. మరో పక్క చూసుకుంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయంటుంది, ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది అంటుంది. సో దానికి తగ్గ ఏర్పాటు ఏమైనా చేశారు అధికారులు? ఒకవేళ వర్షం వస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి యశాషా ఆ పితృ అమావాస్య రోజు ప్రతి ఏడాది కూడా వర్షం అనేది ఒక శుభ సూచకంగా పడుతుంది. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ఆ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రోజు వర్షం పడితే లక్ష్మీ స్వరూపం మా ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు. దీనికోసమైతే ఆ ప్రజలు ఎదురు కూడా చూస్తుంటారు. అదొక సెంటిమెంట్గా కూడా ఒక ఆచారంగా ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది కూడా ఆ పితృ అమావాస్య రోజు సాయంకాలం బతుకమ్మ సమయానికి వర్షం కొద్దిపాటిగా పడుతుంది. అది కూడా వాళ్ళు శుభ సూచకంగా భావించి ఆడుతూ ఉంటారు. అయితే ఆ వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ప్రతి ఏడాది వరంగల్లో మాత్రము మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క బతుకమ్మ వేడుకలకు హాజరవుతుంటారు. ముఖ్యంగా ఆ బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు మహిళలు అన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క పుట్టిళ్ళు, వాళ్ళ స్నేహితులు ఆ కష్ట సుఖాలను గుర్తు చేసుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ముఖ్యంగా తీరొక్క పువ్వులు మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆ పూల మార్కెట్లో ఉన్నాము. తంగేడు పువ్వు అయితే ఆ యొక్క అమ్మవారికి శుభ సూచకంగా చూస్తారు. అదేవిధంగా గంగకెళ్ళి లిల్లీ పూలు, తామర పూలను కూడా సేకరించి ముఖ్యంగా బంతి పూలతో పాటు గునుగు పువ్వును కూడా పెడుతూ ఉంటారు ఆశ. అయితే ఇటు ప్రభుత్వము, అటు వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా వర్షాన్ని సైతము మహిళలు ఒక శుభ సూచకంగా తీసుకొని ఆడి పాడే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఆ వర్షము భారీగా పడ్డా, కొంచెం పడ్డా కూడా మహిళలు తమ యొక్క సంతోషాన్ని వెళ్లిపుచ్చుకోవడం కోసము వాళ్ళ గల్లీలలో, వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రధాన దేవాలయాల వద్దకు వెళ్ళి ఈ యొక్క ఆట పాటలు అయితే కొనసాగిస్తుంటారు. అందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయులు ఏలిన ఒరుగల్లుగా చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి కాకతీయుల కళా సంస్కృతికి చిహ్నంగా ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయంలో సుమారు 10,000 మంది మహిళలు ఒకే చోట బతుకమ్మ ఆడి పాడుతుంటారు. దానికోసము ప్రభుత్వం అధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంకాలం ఈసారి అధికారికంగా ప్రభుత్వమే ఈ ఏర్పాట్లను నిర్వహించడానికి చేయడంతో అయితే నగరం మొత్తం కూడా ముందస్తుగానే బతుకమ్మ సంబరాలకు సంబంధించి శోభ సంతరించుకుంది. ఇటు పూల మార్కెట్లలో ఆ మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి ఆ యొక్క పూలు సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో ఇళ్లలోకి వెళ్ళి బతుకమ్మను పేర్చి సాయంకాలము అందంగా తయారు చేసి వాళ్ళు కూడా తయారై వచ్చి దేవాలయాలలో బతుకమ్మ సంబరాలను అంబరాన్ని అంటే ఇలా ఆడి పాడుతూ ఉంటారు. ఆశ, ప్రశాంత్, మీ వెనక ఒక కపుల్ కనిపిస్తున్నారు. పువ్వులు కొనుక్కోవడానికి వచ్చారు బతుకమ్మను పేర్చడానికి. వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుని, ఎందుకంటే మనకి సాధారణంగా చూస్తుంటాం ఫెస్టివల్స్ అనేవి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మరి బతుకమ్మ పండుగకు సంబంధించి అదే ప్రాముఖ్యత కొనసాగుతుందా, ఏదైనా మార్పులు వచ్చాయా అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి ప్రశాంత్.
ఐఎస్ఆశ మనము చూస్తున్నాము ఇక్కడ పూలు కొనుగోలు చేయడానికైతే మహిళలు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున వచ్చారు. మనం చూస్తున్నాము ఆ బంతి పూలు గునుగు పూలు అయితే కొనుక్కుంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఈ యొక్క బతుకమ్మ కోసమే పూలను సేకరిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టికే ఈ యొక్క పండుగ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నం అవుతుంటారు. వాళ్ళంతా కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ బిజీలో ఉదయం నుంచే చేరుకుంటారు. ఎందుకంటే పూలను సేకరించే పనిలో ఉండడమే కాకుండా వాళ్ళంతా కూడా ఎంతో అందంగా పేర్చడం కోసం అయితే బతుకమ్మ కోసము పూలను సేకరిస్తూ ఉంటారు. ఆ పూలను తీసుకెళ్ళి ఈ యొక్క ఆట పాటలతోటి చూడముచ్చటగా ఉండేలాగా కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాము మహిళలు ఆ బతుకమ్మ పేర్చడం కోసమే కొనుగోలు చేస్తున్నారు. గునుగు పువ్వును ఇటు తీరొక్క పూలను కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఎలా రెడీ అవుతున్నారు? పూలకు వచ్చినాం ఇప్పుడే తీసుకుందామని. ఇక బతుకమ్మ అంటే ఇక ఆడపడుచులకు ఎంతో సంతోషం కదా. పుట్టింటికి వెళ్ళడం, పిల్లలతో అన్ని సెలబ్రేషన్ చేసుకోవడం, ముఖ్యంగా డ్యాన్స్ చేయడం, ఫ్రెండ్స్ కలుసుకోవడం. అవును సార్. ఫస్ట్ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఎలా రెడీ అవుతున్నారు? అంటే ఎంగిలి పూల బతుకమ్మగా కొలుస్తుంటారు కదమ్మా, ఏమేమి తీసుకుంటున్నారు? ఇప్పుడే వచ్చినట్టున్నారు. ఇప్పుడే వచ్చాను సార్. ఇప్పుడే ఇక పూలు స్టార్ట్ ఇక చూస్తాను. అది మనం చూస్తున్నాము. పూలు కొనుగోలు చేయడానికి ఇప్పుడే వచ్చామని చెప్తున్నారు కొంతమంది. ఆశ మనము ముఖ్యంగా పూలను తీరొక్క పూలను పేరుస్తుంటారు. అయితే లక్ష్మీ స్వరూపంగా చూసే పసుపు కుంకుమలకు చిహ్నంగా ఉండేటువంటి తంగేడు గునుగు పూలను అయితే ప్రత్యేకించి పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఇటు తీరొక్క పూలు ముఖ్యంగా గుమ్మడి పూను అటు లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తుంటారు. ఇటు ఆ పూలు అటు గ్రామాల నుంచి సేకరించి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. సేకరించిన పూలను అమ్ముతూ ఉంటారు. అటు కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు అటు షాపింగ్స్ చేయడము, పూలు సేకరించడము, పూలను అమ్మి ఈ యొక్క మహిళలు మళ్ళీ తిరిగి వీళ్ళ ఉపాధి అనంతరం కూడా వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ యొక్క మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళి ఈ యొక్క పండుగ సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. ఇటు మనము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ఈ యొక్క పండుగ వేడుకలకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున అందరూ సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఆశ వరంగల్లో.